హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్లో నేను శ్రీ గురు చరిత్ర గురించి నియమాలు ఎలా చదువుకోవాలనేది చెప్తాను. ఈ బుక్ నేను కపిల్ తీర్థంలో తెచ్చుకున్నాను. నాకు అరౌండ్ 200 రూపీస్ అయితే పడింది. ఇస్కాన్ వల్ల బుక్ స్టాల్ ఉంటుంది, అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మనము 7 డేస్లో చదవాల్సి ఉంటుంది. 7 డేస్ కానీ 14 డేస్ కానీ 21 డేస్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఎలా చదవాలి, ఏ ఏ నియమాలు పాటించాలి అని బుక్లోనే చాలా క్లియర్గా ఉంటుంది. మనము ఏ రోజు ఎన్నెన్ని అధ్యాయాలు చదవాలని కూడా ఉంటుంది. ఎప్పుడెప్పుడు చదవాలి, ఒకే పూట చదవాలా అనంతా ఏం లేదు. మనం స్నానం చేసుకుని నీట్గా ఉంటే మనము కుదిరినప్పుడు చదువుకోవచ్చు. బట్ అదే రోజు ఆ అధ్యాయాలని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఈ 7 డేస్ మనం నాన్ వెజ్ అయితే తినకూడదు. బయట ఎక్కడంటే అక్కడ వెళ్ళి వస్తే తప్పకుండా స్నానం అయితే చేసుకోవాలి. మంచం మీద పడుకోకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. కింద మాత్రమే పడుకోవాలి. నేనైతే పిల్లో కూడా యూజ్ చేయలేదు, కిందనే పడుకున్నాను. కొత్త బెడ్షీట్ అయితే యూజ్ చేశాను. ఈ 7 డేస్ గురుచరిత్ర పారాయణం చేసిన తర్వాత నాకు మంచిగా అనిపించింది. మా ఇంట్లో గురుచరిత్ర అంటే వేరే ఏ దేవుడు గురించో చదవడం అలా ఏమీ ఉండదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి గురించి మనం తెలుసుకుంటాము. ఇది అంతా 7 డేస్ వ్రతం అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. నేను గూగుల్లో సెర్చ్ చేశాను దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఎక్కడ ఉందని. తిరుచానూరు తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మనకి దత్తాత్రేయ స్వామి దేవాలయం అని బోర్డు ఉంటుంది. అక్కడ మనం రైట్ టర్న్ తీసుకున్నామంటే ఈజీగా రూట్ అయితే ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. 7 డేస్ అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే పెట్టాల్సి ఉంటుంది. మనకి చేతనైనంత ఎంతమందికి వీలైతే అంతమందికి. నేనైతే పులిహోర, బెల్లం పొంగలి చేసుకెళ్ళాను. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ అంతా కూడా చూసుకున్నాను. అసలు ఈ టెంపుల్కి నేను ఫస్ట్ టైం రావడము. ఈ టెంపుల్ వీడియో నేను ఇన్స్టాలో చూస్తున్నాను కానీ బట్ నాకు అంత ఐడియా లేదు. కాబట్టి నేను కూడా గూగుల్ మ్యాప్స్ యూస్ చేసి ఈ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాను. మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే ఓకే, లేకపోతే తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి. ఇక్కడ మనం చెప్పామంటే వాళ్ళని టెంపుల్ గ్రూప్లో మనల్ని యాడ్ చేస్తారు. వాళ్ళు మనకి హోమాలు, వ్రతాలు ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఇంటిమేట్ చేస్తారు. మనం కూడా అందులో పాల్గొనవచ్చు. 4 వైపులో కూడా దక్షిణామూర్తి ఒకవైపు, మహావిష్ణువు ఒకవైపు, కనకదుర్గమ్మ ఒకవైపు ఉంటారు ఆ టెంపుల్కి చుట్టూ. చాలా బాగుంది టెంపుల్, చాలా పెద్ద టెంపుల్. ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ స్టోరీస్ మనం చదివేటప్పుడు మనం ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మనం చేసే పనులు, మనం చేసే కర్మ క్రియ నెక్స్ట్ జన్మల్లో ఎలా ఉంటుంది, మనం ఇప్పుడు అనుభవిస్తున్నది ఏంటి అనేవి కూడా కొన్ని స్టోరీస్గా ఉంటాయి. మంచిగా అనిపిస్తుంది. తప్పకుండా గురుచరిత్ర పారాయణం అయితే చేయండి. మీ లైఫ్ కూడా డెఫినెట్గా చేంజ్ అవుతుంది. నో ఫోటోగ్రఫీ, బట్ నేను కొద్దిగా వీడియో అయితే తీశాను స్వామివారిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.